నమస్తే అండి, నా పేరు డాక్టర్ గ్రీష్మ. నేను 49 హాస్పిటల్ కూకట్పల్లిలో ఫర్టిలిటీ కన్సల్టెంట్ లాగా పనిచేస్తున్నాను. సో ఈరోజు మన అందరికీ చాలా డౌట్ ఉండే టాపిక్, ఇంపార్టెంట్ అయిన టాపిక్, అసలు సంతాన సామర్థ్యాన్ని పెంచే ఆహారం ఏమీ ఉంటుంది, అది ఎలా తీసుకోవాలి, నార్మల్గా అసలు ఏ ఆహారం తింటే మనకి మంచిది అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో నార్మల్గా మనకి ఆడ కానీ మగ కానీ డైట్ విషయంలో అంటే ఆడవాళ్ళకి సెపరేట్ ఆహారం, మగవాళ్ళకి సెపరేట్ ఆహారం అనేది ఏముండదు. సో అసలు మనం డైట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నార్మల్గా మనకి బ్యాలెన్స్ డైట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇట్లా ఉండాలి. మనం కార్బోహైడ్రేట్స్ అంటే అసలు అవి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్లో మనం నార్మల్గా హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది, లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు మనం తిన్న తర్వాత షుగర్ పెంచే ఆహారాలు. సో నార్మల్గా మనము లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే తిన్న తర్వాత వెంటనే మన బాడీలో షుగర్ పెరగకుండా మెల్లమెల్లగా షుగర్ పెరిగేటటువంటి ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే షుగర్ వెంటనే పెరిగిపోయింది అనుకోండి, దానివల్ల ఇన్సులిన్ లెవెల్ కూడా బాడీలో సడన్గా ఎక్కువైపోతుంది. సో దీనివల్ల కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొంతమంది అది సరిగ్గా మెకానిజం సరిగ్గా లేక రెసిస్టెన్స్ అనేది రావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనివల్ల మనకి బాడీలో కొంచెం ఇన్ఫ్లమేషన్ ఆ రకంగా పెరిగిపోతుంది. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అట్లా అండర్గో అవుతుంది. సో మనం నార్మల్గా తీసుకునే ఆహారం ఎట్లా ఉండాలి అంటే లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే ఏంటి అంటే నార్మల్గా హోల్ గ్రెయిన్స్, అంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఇట్లా ఫుడ్స్ కాకుండా మనకి మెల్లమెల్లగా అంటే మిల్లెట్స్ కానీ లేకపోతే బ్రౌన్ రైస్ కానీ ఇట్లాంటివి ఇంకేమన్నా రాగులు కానీ హోల్ వీట్ కానీ సో ఇట్లాంటి ఆహారాలు ఏమన్నా ఉంటే తీసుకోవాలి, హోల్ గ్రెయిన్ ఫుడ్స్. ఇంకొకటి ఏంటి అంటే మనకి మంచిగా వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం కానీ, మనం నార్మల్గా అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, కాకపోతే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ దుంపకూరలు లాంటివి కొంచెం తగ్గించి తీసుకోవడం మేలు మనం ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నప్పుడు. ఇంకా వేరే క్యాప్సికము ఇట్లాంటి ఆహారాలు ఏవైనా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రూట్స్ ఏ రకమైన ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే నార్మల్గా మనకి ఎప్పుడైనా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ అట్లా అంటాం కదా, అంటే వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇట్లా కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ అంటే మనకి బెర్రీ ఫ్రూట్స్ కానీ, అంటే ఇట్లాంటివి నార్మల్గా స్ట్రాబెర్రీస్ ఇట్లా బెర్రీ ఫ్యామిలీలో ఉండే ఫ్రూట్స్ ఏమైనా, లేకపోతే పొమాగ్రనేట్, దానిమ్మ ఇట్లాంటివి ఏమైనా, లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ అంటాం అంటే ఆరెంజ్ ఫ్రూట్స్ కానీ ఇట్లా ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రూట్స్ కానీ ఏవైనా తినొచ్చు. ఇంకొకటి మెయిన్ వెజిటేబుల్స్లో ఎట్లా అంటే లెగ్యూమ్స్, అంటే కొంచెం మనకి లోపల గింజలు ఉండేవి, పప్పులు నార్మల్గా ఇట్లాంటివి తినాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్స్. సో ప్రోటీన్స్లో ఎట్లా తీసుకోవాలి ఆహారం అంటే నార్మల్గా మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అనేవి తీసుకుంటే మంచిది యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ కంటే కూడా. సో ప్లాంట్ ప్రోటీన్స్ అనేవి డైట్లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ప్లాంట్ ప్రోటీన్స్ అంటే ఏంటి అంటే మనకు తెలిసిన ఆహారాలు పప్పులు కానీ లేకపోతే లెగ్యూమ్స్ కానీ ఇట్లా బీన్స్ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, కొంచెం నట్స్ లాంటివి కానీ, ఆల్మండ్స్ ఇట్లా బాదాము ఈ రకమైన ఫుడ్ కానీ, లేకపోతే ఇట్లా మనకి ఈ మధ్య చాలా షాపుల్లో ఇట్లా గింజలు దొరుకుతున్నాయి మనకి, పంప్కిన్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ. సో ఇలాంటివి మనం నార్మల్గా డైట్లో ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆయిల్ కూడా కొంచెం వెజిటబుల్ ఆయిల్స్ కానీ, ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ కానీ, అంటే ఆలివ్ ఆయిల్ కానీ, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానీ, నార్మల్గా ఇట్లా గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, సో ఈ రకమైన ఆయిల్స్, సన్ఫ్లవర్ ఇట్లాంటివి తీసుకుంటే మేలు మనకి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్యాటీ యాసిడ్స్లో కూడా మనకి మెయిన్గా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లా ఉంటాయి. సో మనకి ఇట్లా సరిగ్గా లేని ఫ్యాటీ యాసిడ్స్ అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్లో కానీ మైదా ఇట్లాంటి వాటిల్లో, షుగర్స్ వీటిల్లో కానీ, నార్మల్గా వేపుళ్ళలో కానీ, బాగా ఇట్లా ఆయిలీ ఐటమ్స్లో కానీ మనకి ఇప్పుడు నూనె ఇట్లా కాగినప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే బాడీలో మనకి రిపేర్ మెకానిజం అనేది తగ్గుతుంది. సో మనకి ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో బాడీలో ఒకలాంటి అంటే
చెడు ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల. అట్లా కాకుండా కొంచెం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ ఫ్యాట్లో కూడా మనం ముందు అనుకున్నట్టుగా వెజిటబుల్ ఆయిల్స్ అట్లాంటివి ఎక్కువగా తీసుకోవడము. ఇంకొకటి ఏంటి అంటే ఫిష్ అట్లాంటివి మనం కొంచెం అట్లా రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయడము. సో ఇంకొకటి పౌల్ట్రీ ఫుడ్ ఇట్లాంటివి. సో ఇట్లా మనకి ఫ్యాటీ యాసిడ్స్లో నార్మల్గా ఈ రకంగా తీసుకోవాలి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండేటట్టు ఫుడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనం నార్మల్గా వాటర్ కంటెంట్ అనేది బాడీలో, అంటే మనం బయట నుంచి నార్మల్గా ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అట్లా కూడా బాగా తీసుకోవాలి. ఆ వాటర్ తీసుకుంటే బాడీలో రిపేర్ మెకానిజం కానీ లేకపోతే ఏమన్నా టాక్సిన్ మెటీరియల్స్ కానీ ఫ్లష్ అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటి అంటే ఫుల్ మిల్క్ ప్రోడక్ట్స్ అట్లా తీసుకున్నప్పుడు కూడా ఫుల్ క్రీమ్ బేస్డ్ ఫుడ్స్ అనేవి మిల్క్ తీసుకుంటే మనకి ఇంకా కొంచెం ప్రో ఫర్టిలిటీ డైట్ అవుతుంది. సో మనకి ఇంకా నార్మల్గా మనం తీసుకునే డైట్ ఎట్లా అంటే మెడిటేరియన్ డైట్ అంటారు, అంటే మెడ్ డైట్ అంటారు. అంటే నార్మల్గా ఏంటి అంటే కొంచెం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, హోల్ వీట్ ఇట్లా ఉండేటట్టు ఎక్కువగా చూసుకోవాలి. దాంతోపాటుగా వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ లేకపోతే కొంచెం సీ ఫుడ్ అట్లా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో నార్మల్గా మనం చూసుకుంటే ఇట్లాంటివి ప్రతిరోజు తినొచ్చు మనం, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, ఇట్లాంటివి ప్లాంట్ ప్రోటీన్స్. సో మామూలుగా కొంచెం సీ ఫుడ్ కానీ పౌల్ట్రీ కానీ ఇట్లాంటివి ఎగ్స్ కానీ ఇవి వారానికి ఒక 3-4 సార్లు అట్లా తినొచ్చు మనం. సో నార్మల్గా అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే కొంచెం రెడ్ మీట్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ షుగర్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే మనకి బెటర్. సో దీనితో పాటుగా ఇంకా మనకి వేరే ఏంటి అంటే ఆడవాళ్ళకి సెపరేట్గా ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి వైటమిన్ సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకుంటే కూడా మనకి ఇంకా ఫర్టిలిటీకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఇది వైటమిన్ డి, ఫోలిక్ యాసిడ్ ఇవి తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది, మనకి ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మేల్లో ఏంటి అంటే జింక్, సెలీనియం సప్లిమెంటేషన్ ఉన్న టాబ్లెట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి 3 months అట్లా తీసుకుంటే బాడీలో మనకి మంచి గుడ్ రా మెటీరియల్స్ అనేవి, జీన్స్ అనేవి ప్రొడక్షన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.